హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఆలు సోయా కీమా బఠానీ మటర్ బిర్యానీ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ నేను చూడండి, గసగసాలు, లవంగాలు 2, చెక్క 2 ముక్కలు, స్టార్ ఫ్లవర్, స్టోన్ ఫ్లవర్, ఇలాచి తీసుకున్నానండి, మిరియాలు తీసుకున్నానండి, సోంపు, షాజీరా తీసుకున్నానండి. చూడండి, అన్నీ 2 తీసుకున్నానండి. ఇవి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. చూడండి, అన్ని ఇలాచి, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా, సోంపు, బిర్యానీ ఆకు తీసుకున్నానండి. చూడండి, ఇది స్టోన్ ఫ్లవర్, బిర్యానీ దినుసులు అన్నీ అండి 2 తీసుకున్నాను. ఇది స్టార్ ఫ్లవర్. చూడండి, ఇక్కడ చేతిలో తీసుకొని చూపిస్తున్నాను. మిరియాలు కూడా తీసుకున్నానండి, ఒక 10 పీసెస్ మిరియాలు తీసుకున్నాను. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయలని ఈ డ్రై రోస్ట్ చేసుకోవడానికి అలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇది మిల్ మేకర్ సన్నగా పౌడర్ లాగా దొరుకుతుందండి, దాన్ని తీసుకున్నాను. గ్రీన్ పీస్ పచ్చి బఠానీని తీసుకున్నాను. చూడండి, మిల్ మేకర్ ఇలా ఉందండి, చిన్న చిన్న పీసెస్ లాగా ఉంది. ఇక్కడ నేను ఆనియన్ని వేయించుకుంటున్నానండి, గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటున్నానండి ఆయిల్ వేసి. ఇక్కడ ఇంత ఆయిల్ కాకుండా కొంచెం ఆయిల్ అయినా వేసుకొని వేయించుకోవచ్చండి. తర్వాత నేను ఇక్కడ నీళ్లు తీసుకొని వేడి చేశానండి, బాయిల్ అయ్యే వరకు. 1 కప్పు సోయా ఇవి తీసుకున్నానండి, అది చిన్న ముక్కల్లాగా ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. తర్వాత 1.5 కప్పు పచ్చి బఠానీ తీసుకున్నానండి. ఇక్కడ మెజర్మెంట్ అనేం లేదండి, ఇలా తీసుకున్నాను నేను. మీకు నచ్చినట్టు తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. పచ్చి బఠానీ మరీ ఎక్కువగా తీసుకుంటే అదే టేస్ట్ తెలుస్తుందని అలా తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఆనియన్స్ ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న దానిని పొడి చేసుకున్నానండి. అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఇది కసూరి మేతి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ వేసానండి. చూడండి, అంతే. ఇక్కడ మనం బిర్యానీ రైస్ ఉడికించేప్పుడు ఇవి తీసుకున్నానండి, సేమ్ తీసుకున్నానండి. అందులో చూడండి, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, చెక్క, లవంగాలు, మిరియాలు, షాజీరా వేస్తామండి. ఇక్కడ ఇంతకుముందు తీసుకున్న ఇంగ్రీడియంట్సే, కాకపోతే మనం అందులో పాపీ సీడ్స్ వేసాం కదండి, అవి స్కిప్ చేస్తున్నామండి, అంతే. మిగతా అన్నీ సేమ్ ఉంటామండి. చూడండి, షాజీరా, సోంపు, స్టోన్ ఫ్లవర్ అన్నీ తీసుకున్నామండి. మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అన్నీ తీసుకుంటామండి. పాపీ సీడ్స్ మాత్రం, గసగసాలు మాత్రం ఉండవండి. దానికి దీనికి అంతేనండి తేడా. ఇది బిర్యానీ రైస్ ఉడికించుకునేప్పుడు ఇవి వేసుకుంటామండి మనం. ఇది దమ్ బిర్యానీ కోసం అండి ఇవన్నీ. ఇక్కడ పుదీనా తీసుకున్నానండి నేను. పుదీనాని చూడండి, ఇక్కడ ఆలుని పచ్చిది ఇలా కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నానండి. తర్వాత టమాటాని సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, ఆలుని పీల్ ఆఫ్ చేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం ఇంతకుముందు నీళ్ళల్లో వేసాం కదండి, నీళ్ళల్లో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయడమేనండి. తర్వాత నీళ్ళు వడేసి కొంచెం 1/2 అవర్ అలా ఉంచానండి నీళ్ళల్లో. తర్వాత వాటిని అలా పిండి పక్కకు పెట్టుకున్నానండి, నీళ్ళన్నీ తీసేసి. తర్వాత నేను ఇక్కడ
ఆవ నూనె మస్టర్డ్ సీడ్ ఆయిల్ వాడానండి. ఇది ఫ్రీడమ్ వాళ్ళదండి. ఇది వాడాను. ఇది పక్కన బిర్యానీ రైస్ కోసం అండి. ఇది చూడండి, ఇవి కొంచెం ఆయిల్ వేసి అవి వేగాక మసాలా దినుసులు పచ్చిమిర్చి వేసానండి. నీళ్ళు ఇక్కడ త్రిబుల్ తీసుకోవాలండి. ఒక కప్పుకి 3 కప్పులు నీళ్ళు తీసుకోవాలండి. చూడండి, నీళ్ళు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, సాల్ట్ అన్నీ వేసానండి. తర్వాత ఇక్కడ దమ్ కోసం అండి ఇవి. ఇక్కడ ఈ దమ్లో మాత్రం నేను ఆవ నూనె వాడానండి, మస్టర్డ్ ఆయిల్ వాడాను, కొంచెం గీ కూడా వేసానండి. తర్వాత మసాలా దినుసులు వేసుకున్నామండి. చూడండి, చెక్క లవంగాలు ఇవన్నీ మనం ఇంతకుముందు బిర్యానీకి వేసుకున్న వాటిల్లోనే సగం తీసి ఇందులో వేసానండి. అందులో సగం, ఇందులో సగం. అవి వేగాక టమాటా వేయాలండి. టమాటా వేయగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి వేగాక ఇక్కడ ఇవి వేస్తున్నానండి. ఆలు పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసానండి. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ ఈ సాల్ట్, కారం ఇవన్నీ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవడమేనండి. చూడండి, ఇక్కడ మనం పౌడర్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇక్కడ వేస్తున్నానండి. ఇక్కడ మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న సోయా మటర్ ఉన్నాయి కదండి, పచ్చి బఠానీ, మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసానండి. తర్వాత ఇక్కడ కర్డ్ని, పెరుగుని ఇలా స్పూన్తో మెత్తగా చేసి ఇలా వేసుకుంటున్నానండి. నేను ఇంట్లో పెరిగే వాడతానండి. తర్వాత కారం వేసాను, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ నీళ్ళు కూడా కొంచెం వేస్తున్నానండి. కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి. దాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత ఇక్కడ ఈ నీళ్లు వేడయ్యాక ఇందులో బిర్యానీ రైస్ వేసానండి. ఇక్కడ నేను బిర్యానీ రైస్ వాడానండి, మామూలు రైస్ అయినా వాడొచ్చండి. చూడండి, ఇది 80% ఉడికాక తీసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది 80% ఉడకాలండి ఆలు. ఆ 20% లాస్ట్లో మనం రైస్ వేసాక రైసు ఇది రెండు ఉడుకుతాయి కాబట్టి 80% ఉడకాలండి. చూడండి, ఇక్కడ నేను ఇది వాడుతున్నానండి దమ్ కోసం. నా దగ్గర అది ఉందండి, ఆ పాను క్యాస్ట్ ఐరన్ది, అది థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. నేను దాని మీద ఈ దమ్ వేయడానికి ఇది పెట్టానండి. తర్వాత చూడండి, ఇక్కడ నేను రైస్ని ఇలా వేస్తున్నానండి. ఈ గరిటెతో తీసుకుంటే వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. వడకట్టైనా రౌండ్గా వేసుకోవచ్చండి. చూడండి, ఇలా వాటర్ బయటకు వస్తున్నాయి. మరీ ఎక్కువ వాటర్ ఉంటే మెత్తగా అవుతుందండి, అందుకని ఇలా జల్లిచ్చి వేసుకోవాలండి అన్నాన్ని. ఎందుకంటే కింద దమ్ కూడా ఉంటుంది కాబట్టి రెండు కలిపి ఉడుకుతాయి, మనం వాటర్ ఉంచకూడదండి. చూడండి, ఇక్కడ ఇలా గరిటెతో రైస్ని ఇలా తీసుకొని దమ్ కోసం మనం ఆ గిన్నెలో చుట్టూ అలా మొత్తం కవర్ అయ్యేట్టు ఫ్లాట్గా వేయాలండి, ఒకే చోట వేయకూడదు. అంతా వేయడం అయిపోయాక పైన మనం ఇక్కడ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అవి మళ్ళీ కొంచెం పైన వేస్తున్నానండి. తర్వాత కొంచెం ఇక్కడ నెయ్యి చుట్టూ అప్లై చేయాలండి. తర్వాత కొంచెం గరం మసాలా పైన చల్లుకోవాలండి, కొంచెం వన్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ గీ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ బరువు కోసం అంటే చాలామంది చుట్టూ గోధుమ పిండి, మైదా పిండి కలిపి అలా పెడతారు కదండి. నేనైతే దమ్ కోసం అలా ఏం చేయనండి, ఇలా పైన బరువు పెడతానండి. చిన్న రోల్ది నా దగ్గర ఉంది, అలా పెడతానండి. ఇది ఒక సిమ్ములోనే 20 మినిట్స్ అలా ఉండాలండి. తర్వాత ఇక్కడ ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే చేసుకోవచ్చు. ఇక్కడ బొగ్గులను కాల్చి ఒక బౌల్లో వేసి నిప్పయ్యే వరకు, తర్వాత నెయ్యి వేసి ఈ దమ్ మధ్యలో వేసి మూత పెట్టి ఒక
10 మినిట్స్ అలా ఉంచామండి. ఇక్కడ నేను ఈ రోల్ని బరువు కోసం ఉపయోగించానండి. ఇది ఈ బొగ్గులు నెయ్యి వేసి అలా పెట్టడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది మీరు కొత్తగా చేసే వాళ్ళైతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అది నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇది రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, అంతేనండి మన బిర్యానీ అంతేనండి. ఆలు మటర్ సోయా కీమా దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.